హాయ్, నమస్తే. నేను డాక్టర్ రమేష్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, విశాఖపట్నం. ఈరోజు నేను ముఖ్యంగా మీకు క్యాన్సర్ శస్త్రచికిత్సలో ఉన్న ఒక నూతనంగా అంటే కొత్తగా ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనే చెప్పొచ్చు, రోబోటిక్ సర్జరీ గురించి వివరిస్తాను. ఈ రోబోటిక్ సర్జరీ అంటే ఏమిటి, దీనివల్ల నిజంగా మనకి ఓపెన్ సర్జరీస్ కంటే ఏం బెనిఫిట్ ఉంది అనే విషయాన్ని మీకు వివరిస్తాను. రోబోటిక్ సర్జరీ అంటే దాన్ని మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటాం. అంటే లాప్రోస్కోపీ ఎలాగో రోబోటిక్ సర్జరీ అటువంటిదే. దీంట్లో చాలా మందికి ఉన్న అపోహ కానీ లేదనంటే వాళ్ళు అనుకునేది ఏంటి అంటే జనరల్ పబ్లిక్ ఇది రోబోట్ ఆపరేట్ చేస్తుందని. ఇది కాదండి, ఇది రోబోట్ ఆపరేట్ చేయదు. ఈ రోబోటిక్ ఆర్మ్స్తో అంటే ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్కి మనకి ప్లేస్ చేయబడి ఉంటాయో అవి మనము ఏదైతే లాప్రోస్కోపీ లాగానో పేషెంట్కి ప్లేస్ చేయబడుతూ ఉంటుంది, వాటిని పూర్తిగా డాక్టరే దాన్ని కంట్రోల్ చేస్తారు. అంటే ఇది పూర్తిగా డాక్టర్ చేత చేయబడే శస్త్రచికిత్స. కానీ దీనివల్ల ఖచ్చితంగా చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఏమాత్రం కోత లేకుండా అబ్డామిన్ లోపల ఉన్న అన్ని రకాలైన క్యాన్సర్లకి రోబోటిక్ శస్త్రచికిత్స ద్వారా మనము ఆపరేషన్స్ చేయవచ్చు. దీనివల్ల చాలా చాలా మినిమల్ బ్లడ్ లాస్ ఉంటుంది అండ్ రికవరీ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఏదైనా ఈ రోబోటిక్ శస్త్రచికిత్స ద్వారా ఈసోఫేగస్ సర్జరీస్ కానీ లేదంటే లంగ్ ఆపరేషన్స్, స్టమక్, పెద్దపేగు క్యాన్సర్లు, గర్భాశయ క్యాన్సర్లు అన్నింటికి కూడా మనం చాలా సర్జరీస్ పూర్తి క్యాన్సర్ ప్రిన్సిపల్స్ మనకు ఖచ్చితంగా స్టిక్ అవుతూ మనం సర్జరీస్ చేయవచ్చు. రిజల్ట్స్ కూడా చాలా చాలా బాగా ఉంటాయి. పేషెంట్ ఆపరేషన్ చేసిన 2వ రోజు కానీ 3వ రోజు కానీ మనం డిశ్చార్జ్ చేయడానికి వీలవుతూ ఉంటుంది. చాలా ఎర్లీగా వాళ్ళ డే టు డే లైఫ్ అంటే వాళ్ళ యాక్టివ్ లైఫ్లోకి వెళ్ళగలుగుతారు. ఇది ఖచ్చితంగా పేషెంట్స్ ఈవెన్ లాప్రోస్కోపీలో వచ్చే అబ్డామినల్ పెయిన్ కానీ ఏవైనా కూడా రోబోటిక్ సర్జరీలో ఇంకా తక్కువగా ఉంటుంది. ఇంకా కన్వర్షన్ రేట్ అంటాం, అంటే ఏదైనా నిజంగా కనుక లోపల ఇబ్బంది అయితే మనం ఒక్కోసారి ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా రోబోటిక్ సర్జరీ రోబోటిక్ విధానంలో చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇది నిజంగా ఒక చాలా చాలా పేషెంట్స్కి ఉపయోగపడే శస్త్రచికిత్స విధానం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మేము చాలా చాలా తక్కువ ఇప్పుడున్న ఖర్చులో భారతదేశంలో ఎక్కడైనా ఇక్కడ మా దగ్గర చాలా చాలా తక్కువ ఖర్చుతో అద్భుతంగా చేయగలుగుతున్నామని మేము ఖచ్చితంగా చెప్తూ ఉన్నాము. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.